రైట్. ప్రస్తుతానికి మనకు మరి ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు మరియు యూత్ గా ఉన్నారు, మరియు వారు కూడా ఈ యొక్క విజయాన్ని మరి మనతో పాటు పంచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మీ పేరు చెప్పనా, మరి ఈ విజయాన్ని ఎలా మీరు స్వీకరిస్తున్నారు? నా పేరు ప్రకాష్ రాథోడ్ అన్న, నేను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడిని. అసలు ఈ విజయము మేము ముందే ఊహించినాం. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వము ఇక్కడ హైదరాబాద్లో మేము చేసినటువంటి అభివృద్ధి ఎవ్వరు చేయలే. ఈ ప్రపంచ దేశాలతోని పోటీ పడుతున్నాం, నంబర్ 1 ఈ తెలంగాణ అని చెప్పేసి ఇలా గొప్పగా చెప్పినటువంటి కేటీఆర్కు ఇలా హైదరాబాద్ ప్రజలు చెంప చెల్లుమనే విధంగా ఇలా తీర్పిచ్చారు. ఏమని, ఇలా నువ్వు పనికిరావు బిడ్డ, నీ పార్టీ పనికిరాదు, నువ్వు పనికిరావు, నీతో ఏం కాదు, నీ మాటలు తప్ప, నువ్వు ఫోన్ ట్యాపరింగ్, నీ డ్రగ్స్ దందా, నీ అనేక కుంభకోణాలు ఉన్నాయి బాబు, నీకు ఈ తెలంగాణ రాష్ట్రంలో నీకు స్థానం లేదని చెప్పేసి ప్రజలు రిఫరెండ్గా ఇలా తీర్పిచ్చారు. ఆ తీర్పుతోని కాంగ్రెస్ ప్రభుత్వం దానికి ఒక బాధ్యత పెంచింది. అదేవిధంగా కార్యకర్తలు ఒక సంతోషాన్ని, రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్లో కానీ అనేక రకాల ఎలక్షన్లో మాకు ఒక బలాన్ని చేకూర్చిందని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. రైట్. ఇప్పుడు మరి నవీన్ కుమార్ యాదవ్ గారి మీద మరి బీఆర్ఎస్ వాళ్ళు చేసిన ఆరోపణల పట్ల మీరు ఎలా స్పందిస్తున్నారు? వాస్తవంగా ఆయన మీద అనేక రకాల ఆరోపణలు, రౌడీ షీటర్ అని చెప్పేసి అంటా ఉన్నాం. నేను చెప్తా ఉన్నాం, మీకు వీడియోలు కూడా చూపిస్తాం. ఎవరు రౌడీ? హరీష్ రావు రౌడీ, కేటీఆర్ రౌడీ. ఇలా ఎట్లా రౌడీ? మీరు రాత్రి భార్యాభర్తలు పండుకుంటే, ఇప్పుడు సపోజ్ ఒక లవర్లు మాట్లాడుకునే స్వేచ్ఛను కూడా లేకుండా చేసిర్రు, వాళ్ళ ఫోన్లను ట్యాపరింగ్ చేసిర్రు, వాళ్ళని రాత్రి ఎక్కడ ఉంటే వాళ్ళ ఇంట్లో పోయి దాడులు చేసిర్రు, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి గుంజుకొచ్చిర్రు. స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంటికి పోయి రాత్రి పండుకుంటే 2 గంటలకు లేపి తీసుకొచ్చినటువంటి చరిత్ర ఘనత మీకు దక్కింది. మీరు రౌడీలు. ఇలా ఎంతమందిని కొట్టిరు మీరు? తెలంగాణ భవన్లో ఎవరు కొట్టిరు? ఎవరు రౌడీ? ఈయన రౌడీ పబ్లిక్గా నవీన్ యాదవ్ ఎప్పుడన్నా చేసుకున్నాడా? ఒక పేద కుటుంబం నుంచి, ఒక బీసీ బిడ్డ పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడు ఎదిగిండు కాబట్టి అక్కడ ప్రజలకు సేవ చేయాలని ఒక సంకల్పంతో ముందు వచ్చిండు. అనేక రకాలుగా ఆరోపణలు చేసిరు. అరే గెలుస్తే బుల్డేజర్ వస్తుంది, గెలుస్తే ఇది చేస్తాడు, అది చేస్తాడు, అట్లా చేస్తారని. ఈ ప్రభుత్వంలో 2 సంవత్సరాలుగా చూసిరు కదా, ఎవరి మీద అరాచకం నడుస్తుందా, ఎవరినైనా టార్గెట్ నడుస్తుందా? ఏ ఐఏఎస్లను కానీ, ఐపీఎస్లను కానీ, లేదంటే పోలీస్ వ్యవస్థలను కానీ, వేరే రాజకీయ పార్టీల మీద కానీ ఏదైనా ఆపరేషన్ దుర్యోధన లాగా మీరు చేసినటువంటి ఆపరేషన్ 12 మంది 18 మంది ఎమ్మెల్యేలు ఎత్తుకుపోయినట్టు మేము ఎత్తుకుపోతలేము కదా, మేము చేస్తలేము కదా. రాత్రి పెట్టుకొని ఇలా మీరు అనేక మందిని అనేక రకాల బ్లాక్మెయిల్ చేసి మీరు అట్లా అధికారాన్ని చేజించుకోరు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం అందరికీ కూడా కల్పించింది. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఏం నమ్ముకున్నది? కాంగ్రెస్కు కౌంటర్ ఇచ్చింది. ఏమని? మేము హైదరాబాద్లో 12-15 స్థానాలు గెలిచినాము, మా రిఫండ్ ఏందో చూసుకోండి, చదువుకున్నా. ఇలా అదే చదువుకున్న వాళ్ళు, మేధావులు, విద్యావంతులు, ఉపాధ్యాయులు, అనేక రకాలుగా ఉద్యోగాలు చేసే ఉద్యోగస్తులు ఏమని చెప్పిర్రు? అరే కేటీఆర్ నువ్వు చేసినటువంటి, మీ నాయన చేసినటువంటి అవినీతి ఆరోపణలు ఇవన్నీ కూడా ప్రజలు గమనించిర్రు, చూసిర్రు కల్లారా. అరే ఇది అంతా నువ్వు చేసినటువంటి బోకస్, నీ మాటలు ఎవరు నమ్మడు, నువ్వు ఈ రాష్ట్రంలో పనికిరావు బాబు అని చెప్పేసి నేను ఆడ ఇది చేసేసి గద్దెని దించేసి, అది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం 2023లో చనిపోయింది. ఆ పార్టీ ఇప్పుడు లేదు, రాదు కూడా. భవిష్యత్తులో రాసి పెట్టుకోండి, నేను చెప్తున్నా, భవిష్యత్తులో కూడా రాదు. ఎందుకంటే ఆల్రెడీ బీజేపీ పార్టీ దాన్ని మింగేసింది, బీజేపీతోని వాళ్ళు టైప్ అయిపోయారు. మొన్న మీరే చూడండి, మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో ఒక్క స్థానాన్ని కూడా గెలిపించలేకపోయారు. అన్ని దగ్గర కూడా వాళ్ళు బీజేపీకి ఓట్లు వేయించారు. వాళ్ళ కార్యకర్తలే దుంకి ఇప్పుడు నేనే చెప్తున్నా సాక్ష్యం, చాలా మంది కార్యకర్తలు ఏం చేసిర్రు? బీజేపీ పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థులు గెలిపించి వాళ్ళు ఎంబడి తిరిగి ఫోటోలు చేసి అని చేసి మొన్న జూబ్లీ ఎలక్షన్లో మళ్ళీ బీఆర్ఎస్లో కనిపిస్తారు. మరి ఏమైంది? ఇలా బీజేపీ బీఆర్ఎస్ 2 పార్టీలు కూడా జూబ్లీ ఎలక్షన్లో కలిసింది. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ మనం బీజేపీ గెలవదు కాబట్టి బీఆర్ఎస్ ఓటేసి మనం గెలిపించాలని చెప్పేసి గురు బాధ్యత తీసుకున్నాడు. కానీ ప్రజలు ఏమనుకున్నారు? అరే వీళ్ళంతా దొంగలరా పోయి, వీళ్ళని నమ్మితే ఆగమైపోతాం. ఒక నవీన్ యాదవ్ ఒక బీసీ బిడ్డ, కాంగ్రెస్ ఇలా ప్రభుత్వం పాలిచ్చే ప్రభుత్వం ఉంది కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా ఓటేసి గెలిపించాలని చెప్పేసి నవీన్ యాదవ్ గారిని గెలిపించారు. ఇలా మీరు అనుకోండి, ఒకసారి చూడండి. ఇప్పుడు మేము చెప్పినాం, సరే మేము అంటే అబద్ధం చెప్తున్నాము, లేదంటే రేవంత్ రెడ్డి గారు చెప్పిన అబద్ధం అని అనుకోండి. సరే నీ సొంత చెల్లెలే కేటీఆర్, మీ సొంత చెల్లెలు, మీ తోడబుట్టిన ఆమె పార్టీ ఒక సభ్యురాలు, ఒక పార్లమెంట్ సభ్యురాలు, ఎమ్మెల్సీ ఉండి నీ మీద ఆరోపణ చేసింది. మా నాయన మా అన్న ఇద్దరు కలిసి బీజేపీ దగ్గర బీఆర్ఎస్ పార్టీని బీజేపీ కాళ్ళ కింద పెట్టేసిర్రు, అది అయిపోయింది, లోపల కలిసిపోయింది. ఇంకా అంతకన్నా సాక్ష్యం ఏం కావాలన్నా? మనలాంటి వాళ్ళకి ఏం సాక్ష్యం కావాలి చెప్పు? ఇప్పుడు మన భార్యనే మనకు సరే మా భర్త పండుకున్నా అనుకో, మా భార్య చెప్పింది వై మా ఆయన పండుకున్నా అంటే ఇక అంతకన్నా సాక్ష్యం ఏం అవసరం ఉంటుంది? మీ సొంత చెల్లెని నీకు సాక్ష్యం చెప్పేసింది అవినీతి జరిగిందని. మొన్ననే ఇప్పుడు ఎంజీఎం హాస్పిటల్లో 600 కోట్ల రూపాయలు హరీష్ రావు టెండర్ తీసుకోపోయిందని చెప్పేసి ఇలా అవినీతి మీద మాట్లాడితే ఇలా మీరేమో కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు అన్నారు. ఎవరి మీద? ఇప్పుడు మేము వాస్తవంగా కక్ష సాధింపు చర్యలు అంటే రేవంత్ రెడ్డి గారికి ఎత్తుకుపోయినప్పుడే తెల్లారి రేవంత్ రెడ్డి సంతకం పెట్టిన రోజే డిసెంబర్ 9-7 రోజే ఆ కేటీఆర్ కేసీఆర్ జైల్లో ఉండేటోళ్ళు. కానీ ఎందుకు? ప్రజాస్వామ్యాన్ని గౌరవించినాం. ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవులు,
దేవుళ్ళు అని చెప్పేసి భావిస్తున్నాం. ప్రజల తీర్పు ఏది ఇస్తే దాన్ని గౌరవించినాం. వ్యక్తిగతంగా మేము మా స్వలాభం కోసం మా పార్టీ కోసం మేము వాడుకోలే. వాళ్ళేం చేసిర్రు, వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ పార్టీ కోసం, వాళ్ళ వ్యక్తిగతం కోసం, వాళ్ళ ఆస్తుల కోసం ఇలా పెంచుకున్నటువంటి చరిత్ర వాళ్ళది. అందుకని ఇలా వీళ్ళు ఏం చేసిర్రు, అవినీతి పాల్పడ్డారు కాబట్టి ఇలా అవినీతి డబ్బులు ఇలా సునీతమ్మని గెలిపేయాలని చూసిరు. కానీ పాపం ఆమె చరిత్ర, ఆమె అసలైన రూపం బయటపడ్డది. మనం చూసిరు కదా మీరు. అసలు ఏం ఏడ్చి, అరే ఎవడన్నా చూస్తే ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఆస్కార్ అవార్డు మేమే ఇస్తాం ఆమెకు. ఎందుకంటే ఎంత ఏడ్చి, ఎంత గోల చేసి, అసలు మైక్లో మాట్లాడమంటే మాటలు రానట్టు నేను గెలిపినాం అని ఇట్లా మెల్లగా డ్రామా వేసి తర్వాత ఇక చూస్తే నేను చూసుకుంటా పద. ఇప్పుడు చూడు మన అమ్మకు బయటికి రమ్మని చూడు, చూసుకోమని. ప్రజాస్వామ్యం ఉంది పోయి గౌరవించాలా. ఆ రోజు ఏమంటారు, రిగ్గింగ్ చేసిర్రు. ఎలక్షన్ కమిషన్ ఏమైనా గడ్డి వీక్తుందా, లేదంటే పోలీస్ వ్యవస్థ ఏం పడుకుందా, నిద్రపోయిందా? అన్ని చూసిర్రు. రికార్డ్ అయింది. మా ఎమ్మెల్యేల మీద, మా ఎమ్మెల్సీల మీద కూడా వాళ్ళ ఇల్లులు ఉన్నాయి. పాపం వాళ్ళ ఇల్లు ఉన్నవా, వాళ్ళు అక్కడ తిరుగుతూ ఉంటే వాళ్ళ మీద కూడా కేసు పెట్టింది. ఎలక్షన్ కమిషన్ ఎవరి సొత్తు కాదు, ఏ పార్టీకి ఇచ్చేది. ఎలక్షన్ కమిషన్ స్వతంత్రంగా అందరికీ తెలుసు. మరి మీరు ఉన్నప్పుడు మునుగోడు ఎలక్షన్లో కానీ, నారాయణఖేడ్ ఎలక్షన్లో కానీ, హుజూర్నగర్ ఎలక్షన్లో కానీ మీరు కాంగ్రెస్ కార్యకర్తలను బెదిరించి ఇలా మీరు ఓట్లు చేసుకొని వాళ్ళని బెదిరించి మీరు అనేక రకాలుగా కుంభకళాలు చేసి మీరు గెలిస్తే, అప్పుడేమో మీరు ప్రజాస్వామ్యం గెలిచిందని పెద్దగా ఇది, మేము గెలిస్తేమో రిగ్గింగ్ చేసినట్టు, మీరు చేస్తే ప్రజాస్వామ్యం గెలిచినట్ట. ఇది ఎక్కడ న్యాయం? అంటే బీఆర్ఎస్ పార్టీకి మతి సింహం కోల్పోయింది. ఆ పార్టీ ఇప్పుడు రాదు, చనిపోయిందని తెలిసిపోయింది ఆ పార్టీకి. ఇప్పుడు చనిపోయిన మనిషి ఎట్లా బతుకుతాడు? ఇది కూడా అంతే, బతకది. 100% చెప్తున్నా, ఈ పార్టీ ఉండదు భవిష్యత్తులో. బీఆర్ఎస్ పార్టీలో ఖచ్చితంగా కలిసిపోతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఇది 100% జరుగుతుంది.